కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోయినా ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఊపేస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే బాక్సాఫీస్ వద్ద కొంత నిరాశ కలిగించిన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ 2 మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా తన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇటీవలి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఆర్మార్క్స్ రిపోర్ట్ ప్రకారం అక్టోబర్ 6 నుండి 12 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా వార్ 2 నిలిచింది. ఈ సినిమా మొత్తం 3.5 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకెళ్లిందని తెలుస్తోంది. అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కోలీ హిందీ వెర్షన్ను కూడా వెనక్కి నెట్టి వార్ 2 అగ్రస్థానాన్ని దక్కించుకుందట. దీంతో ఫ్లాప్ మూవీ కూడా ఓటీటీలో అదరగొడుతుందంటే దానికి కారణం ఎన్టీఆర్ఏ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇది మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల జూన్లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు టాక్. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో దేవరా 2 పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి ఈ సినిమా మేకర్స్ సైతం దేవరా 2 కోసం సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. దీంతో డ్రాగన్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ దేవరా 2 నటించే అవకాశం ఉంది.